కానీ టు బి ఫ్రాంక్ నిజంగా మాట్లాడుకోవాలంటే మీరు రెహమాన్ గారు తీసుకుంటున్నారు ఈ సినిమా కనగానే చరణ్ ఫ్యాన్స్ కొంచెం ఆలోచించారు, షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రెహమాన్ గారి నుంచి రావాల్సినంత మ్యూజిక్ ఆయన గొప్ప మ్యూజిక్ ఇస్తున్నా మనకు అర్థం కావట్లేదేమో. టు బి ఫ్రాంక్ మనకు అర్థం కావట్లేదేమో, ముఖ్యంగా తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేదు ఎందుకో. కానీ ఫస్ట్ పాట ఎప్పుడైతే వచ్చిందో లేదు బుచ్చిబాబు కరెక్ట్ చేశాడు ఈ సినిమాకి అనిపించేంత ఆ నమ్మకం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రెండో పాట రై రై రారా రై రై రా. మీరు మీరు ఐటమ్ స్పెషల్ సాంగ్ చూస్తే స్పెషల్ సాంగ్ చాలా బాగుంటుంది సార్. అంటే విరప్ కొట్టారండి, ఆడియో మీకు బ్లాస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ లెవెల్ ఇచ్చారండి ఆడియో. అసలు ఎలా ఉంటుంది సార్ మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్? ఎందుకంటే రెహమాన్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఇది కాదు నాకు ఇంకోటి ఏదో కావాలని అని మీరు అడగగలుగుతున్నారు ఆయన దగ్గర? ఒకరోజు ఒక ట్యూన్ ఇచ్చారండి, నేను దుబాయ్లో ఉండగా. దుబాయ్ నేను, మా కోడైరెక్టర్ నరసింహరావు గారు, నా అసిస్టెంట్ డైరెక్టర్ రామన్ను, మేనేజర్ సాయి, బాబా సాయి, మేము నలుగురు ఐదుగురు దుబాయ్ వెళ్ళామండి. దుబాయ్ వెళ్తే దుబాయ్లో ఆయన హౌస్లో మొత్తం స్టూడియోలో నా ట్యూన్ వినిపించాను. కింద ఉన్నాయి 3 ట్యూన్లు వినేసిరండి అన్నారు. అండర్గ్రౌండ్లోకి వెళ్ళి నేను ఆ రూమ్లో కిందకి వెళ్ళి వినేసి 5 స్టైర్స్కి రావాలన్నమాట. రెహమాన్ సార్ కింద కూర్చొని పైన కూర్చున్నారు, నాకు ప్లే చేసి వర్షనే పెట్టేశారన్నమాట. మీకు వినిపించాలంటే నాకు టెన్షన్ వస్తుంది అన్నారండి. సార్ మీరు అలా అనకండి సార్ బాబు అని. ఆయన వెళ్ళినప్పుడు అలా మీకు ట్యూన్ వినిపించాలంటే నాకు టెన్షన్గా ఉంటుందండి అంటాను. సార్ అలా అనకండి సార్, నేను విన్నాను కానీ ఈ 3 వర్షనే ప్లే అయిపోతే మీరు 3 ఏదో ఒకటి అన్నారండి. ప్లే చేశారండి, 3 విన్నా, పైకి వచ్చానండి. సార్ ఎలా ఉందన్న, ఎలా ఉందండి అన్నారండి. ఎలా ఉందంటే సార్ బాగాలేదండి అని. అంటే సెకండ్ అది విన్నారంటే సార్ అది బాగాలేదండి అంటే, అదే థర్డ్ది ఉంది కదా అది ఇంకోటి హమ్ చేశాను వాకల్ అది అంటే సార్ అది కూడా బాగాలేదు సార్ అదంటే. అవునా ఓకే అయితే ఇంకోటి చేద్దాం, డిన్నర్కి బయటకు వెళ్దామా ఈరోజు దుబాయ్లో బయటకు అన్నారు. సార్ అక్కడ 4 ఉన్నారండి, మేనేజరు మా బాబాసాహెబ్ మేనేజరు, ఆయన కోడైరెక్టర్ గారు, నా అసిస్టెంట్ డైరెక్టర్, ఇంతమంది ఉండగా కూడా నేను ట్యూన్ రిజెక్ట్ చేస్తే ఆయన ఓకే ఈరోజు నైట్ ఇంకోటి ట్యూన్ చేద్దాం రండి సరదాగా డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం అన్నాడు. నాకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉండగా ఈ మాట మాట్లాడకూడదని కూడా నాకు తెలియలేదండి. తర్వాత నాకు తెలిసి వాళ్ళు ఉండగా అనకూడదు కదా, అనవసరంగా అనేసాం, ఇది కరెక్ట్ కదని చాలా ఫీల్ అయినండి. ఆయన సారీ కూడా చెప్పలేదు ఇప్పటికీ. నాకు నేను ఏం చెప్తాం మళ్ళీ దాన్ని ఆ పాయింట్ పట్టుకుని మళ్ళీ ఆయన ముందని చాలాసార్లు ఒంటరిగా కార్ డ్రైవ్ చేసుకొచ్చినప్పుడు కదా ఫీల్ వచ్చి అబ్బా చి ఇది అనకుండా ఉండాల్సింది అంట. అలా ఆయన ఏమంటారు, నువ్వు నా ట్యూన్ 1000 టైమ్స్ రిజెక్ట్ చేసినా నేను కొత్త ట్యూన్ ఇస్తాను, మీరు ఏం ఫీల్ అవ్వకండి. మీరు ఆయన వెళ్తే ఒకే ఒక మాట అండి, మీరు హ్యాపీ ఉండాలండి, మీరు హ్యాపీ. సార్ ఈ ట్యూన్ అదిరిపోయింది సార్, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది సార్, ఇది మీరు హ్యాపీ ఉండాలండి అంటాడండి. ఇది ఒక మాట అండి అంత. ఇంకా పక్కన కూర్చోబెట్టుకుని, అంటే మీరు రెహమాన్ సార్ గురించి రెహమాన్ సార్ గురించి చెప్పమంటే నేను 2 రోజులు చెప్తానండి నా ఫీలింగ్స్ అన్నీ. పక్కన కూర్చోబెట్టుకొని ట్యూన్ కంపోజ్ చేశారండి. పక్కన కూర్చోబెట్టుకొని చికిరీ కానీ చికిరీ పక్కన కూర్చోబెట్టి కంపోజ్ చేశారండి. కూర్చోండి సరదాగా చేద్దాం సార్ అంటే, పర్లేదు ఏం చూడండి, ఇది ఎలా ఉంది చూడండి అంటే, ఇది సరే సార్ బాగుంది సార్ ఇదని, సరే ఇది అంటే ఓకే అయితే ఇంకోటి చేద్దాం కానీ ఇంకోటి అలా పక్కన ఇలా కూర్చోబెట్టుకుని లేకపోతే చైర్ లాక్కుని ఆయన కంపోజ్ చేస్తుంటే దాని మీద నేను ఇలా పక్కన కూర్చుని అమ్మాయి ఏం అదృష్టం రా బాబు, ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది, వచ్చిన పని అయిపోయిందిరా మనం అన్న ఫీల్ కలిగిస్తా సార్. ఆ స్టూడియోకి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ వైబ్ కానండి, ఒక్క నెగిటివ్ మాట మాట్లాడరండి. మా గురువుగారిని కూడా సుకుమార్ గురువుగారు ఎలా ఉన్నారండి మీ గురువుగారు అంటే, ఆయన కూడా గురువుగారు అంటారు, ఎలా ఉన్నారండి ఏంటి, తెలుగు సినిమాని గురించి చాలా గొప్ప మాట్లాడతారండి. ఇప్పుడు తెలుగు సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయిందండి, సూపర్ హ్యాపీ. నేను అక్కడే వర్క్ చేసేవాడిని, నా స్టార్టింగ్ డేస్ అంతా అక్కడే. నేను 1500 రూపీస్కి వర్క్ చేసేవాడిని, నా దగ్గర మనీ ఉండేది కాదు. వాళ్ళ మదర్ చెప్తారండి, ఫస్ట్ కంపోజిషన్ రోజా చేసినప్పుడు అందరినీ పిలిపించుకున్నారంటే అండి, ఒకళ్ళకి 50 రూపీస్ ఇచ్చి వాళ్ళ మదర్ ఇస్తే దాంతో కంపోజ్ చేద్దామని అందరినీ రిమైనింగ్ ప్లేయర్స్ అందరినీ పెట్టి ప్లాన్ చేస్తుంటే వేరే కంపోజిషన్ ఉన్నదని వెళ్ళిపోయారంటే. వెళ్ళిపోతే ఒంటరి కూర్చున్నానంటే మదర్ వచ్చి అడిగారంటే ఏంటి ఏరా కంపోజ్ చేస్తలేదు సాంగ్ ఏంటంటే, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారని అంటే, నీకు ఇది ప్లే చేయడం వచ్చా అన్నాను, గిటార్ కీబోర్డ్ ప్లే చేయడం వచ్చే, నీకు వైలిన్ ప్లే చేయడం నాకు వచ్చంటే, అయితే నువ్వే ప్లే చేయాలి, నువ్వే కూర్చొని అన్ని ప్లే చేసుకుని సూన్ కంపోజ్ చేయన్నారంట. అన్ని విషయాలు చెప్తూ ఉంటారండి. అసలు సూపర్ వైబ్ సార్ ఆయనతో నా జర్నీ. పెద్ద సినిమాలో చరణ్ సార్తో జర్నీ ఎలా ఉందో రెహమాన్ సార్తో జర్నీ కూడా సూపర్ జర్నీ. ఇప్పుడు వేరే పాట రెహమాన్ గారే పాడారు కదా, అవునండి ఆయన ఆప్షన్ ఆయనదేనండి, ఈ పాట నేనే పాడాలి అనుకున్నాను సార్. రెహమాన్ సార్కి ట్యూన్ రిజెక్ట్ చేయడం, ట్యూన్ పెట్టుకోవడం, ట్యూన్ వద్దన్న పక్కన పెడితే, సింగర్ ఇది కావాలని చెప్పేది కూడా నేను ఈసారి ఈ సింగర్తో పాడిస్తే బాగుంటుంది సార్ అంటే, అవునండి పాడిద్దాం. ఎంతమంది సింగర్తో ఒక్కొక్క సాంగ్ 5-6 ఆప్షన్స్తో పాడించండి. వాళ్ళ అబ్బాయి సార్ మీ అబ్బాయి వద్దులండి ఇంకొకటి పాడు, ఓకే
సరే ఇది ఈ పాట మీరు వద్దులేండి సార్ ఇంకో ఓకే మీరు పాడండి సార్ ఓకే పాడతా మీరు ఇవన్నీ అంటే నేను షాక్ అయిపోయాను. డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్. అవునండి అవునండి అంటే సార్ ఏ డైరెక్టర్ అయినా సరే వెళ్ళి హ్యాపీగా పనిచేయచ్చు. సూపర్ వైబ్ అండి, మీరు ఏం కావాలితే అది ఇస్తారు, ఈ టైం అవైలబిలిటీ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి అంతే. మీరు ప్రమోషన్ కూడా తీసుకొచ్చారు కదా రెహమాన్ గారిని. అవునండి 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 ఇప్పుడు కూడా వస్తారు ఉందండి ప్రమోషన్స్కి.